హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాది చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. గుమ్మంలోకి అడుగు పెడుతూనే మురళీధర్ హడావుడిగా తన భార్య జానకిని పిలిచాడు. వంటింట్లో ఏదో పనిలో ఉన్న జానకి భర్త పిలుపు విని వస్తున్నానండి అంటూ హాల్లోకొచ్చి, ఏంటండి ఏదో కంగారుగా ఉన్నట్టున్నారు, ఏమైంది అడిగింది జానకి. కంగారేం లేదు జానకి, ఈ ఆదివారం మన శైలును చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారని శాస్త్రి గారు ఇందాకే ఫోన్ చేసి చెప్పారు. ఇక నువ్వు ఆ ఏర్పాట్లలో ఉండు అన్నాడు మురళీధర్. అందుకు జానకి సంతోషించి, ఆ అబ్బాయి వాళ్ళది ఏ ఊరు, ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు అడిగింది ఆతృతగా. ఆ అబ్బాయి వాళ్ళది హైదరాబాద్ నెట్ట జానకి. ఓ పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నట. మన శైలు ఫోటోని శాస్త్రి గారికి వాళ్ళకు పంపించాడట. ఈ ఆదివారం అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్నామని కబురు పెడితే ఇందాకే నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆ దేవుడి దయ వల్ల ఈ సంబంధం ఖాయమయ్యి ఏ ఆటంకం లేకుండా మన శైలు పెళ్లి కూడా అయిపోతే ఇక మన బాధ్యతలన్నీ తీరిపోయినట్టే. ఇంకో 4 నెలల్లో రిటైర్డ్ కాబోతున్నాను. ఈలోగానే శైలు పెళ్లి చేయాలనేది నా కోరిక అన్నాడు మురళీధర్. అందుకు జానకి, అవునండి, ఏ తల్లిదండ్రులైనా ముందుగా ఆడపిల్ల పెళ్లి చేసి అత్తారింటికి పంపించాక కొడుకులకు పెళ్లి చేయాలనుకుంటారు. కానీ మన అబ్బాయిలు ఇద్దరి కంటే శైలు చాలా చిన్నదవ్వడంతో ముందుగా వారిద్దరికి పెళ్లి చేశాం. మీరన్నట్లు ఈ సంబంధం ఖాయమైతే బావుండు. ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తానని జానకి వంటింట్లోకి వెళ్ళింది. మురళీధర్ జానకి ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఆదివారం రానే వచ్చింది. చెప్పిన సమయానికి ఆ అబ్బాయి వాళ్ళు శైలును చూసుకోవడానికి వచ్చారు. ఆ అబ్బాయి అమ్మాయికి ఒకరికొకరు నచ్చడంతో సంబంధం ఖాయం చేసుకున్నారు. చెల్లెలి పెళ్ళి అని తెలిసి ఏర్పాట్లన్నీ చూడ్డానికి ఆదిత్య ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్న మురళీధర్ పెద్ద కొడుకు ఆదిత్య, చెన్నైలో ఉంటున్న చిన్న కొడుకు ప్రణయ్ వచ్చారు. శైలుని వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవడానికి ఆ అబ్బాయి తల్లిదండ్రులు పెద్దగా కట్న కానుకలేమీ ఆశించకుండా మురళీధర్ తన స్తోమతకి తగ్గట్టు కట్న కానుకలిచ్చి పెళ్లిని ఘనంగా జరిపించి కూతుర్ని అత్తారింటికి పంపించాడు. పిల్లలందరి చదువులు పెళ్ళిళ్ళవడంతో మురళీధర్కి ఇన్ని రోజులుగా తన భుజాల మీద మోస్తున్న పెద్ద భారం ఏదో దిగిపోయినట్టు, తేలికైనట్టు అనిపించింది. చెల్లెలి పెళ్ళికనొచ్చిన మురళీధర్ కొడుకులు, కోడళ్ళు సంతోషంగా అమ్మానాన్నలతో 4 రోజులు గడిపి తిరిగి ప్రయాణం అవుతుంటే కొడుకులు ఇద్దరిని జానకి, అదేంట్రా అప్పుడే వెళ్తున్నారు, ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళొచ్చుగా, మన శైలు పెళ్లి హడవుల్లో పడి పిల్లలతో గడపడానికి సమయమే దొరకలేదు అడిగింది. తల్లి మాటలకు ఆదిత్య, అమ్మా, మేమంతా వచ్చి 10 రోజులకు పైగానే అయింది. ఇంకా సెలవు అడగటం అంటే కుదరదు. సెలవులకి ఈసారి మన ఊరికే వస్తాంలే అన్నాడు. చిన్న కొడుకు ప్రణయ్, వచ్చే నెలలో నేను హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నానమ్మా. నాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది అన్నాడు. చిన్న కొడుకు మాటలు విన్న జానకికి చాలా సంతోషంగా అనిపించింది. మొదటి నుండి జానకికి కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాలంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటే ఎంత బావుండు అనుకునేది. మరి ఈ విషయాన్ని ఇంత ఆలస్యంగా చెప్తున్నావేంట్రా, మీ నాన్నకు చెప్పావా అడిగింది జానకి. లేదమ్మా, పెళ్ళి హడావులో పడి నాన్నతో తిరిగా మాట్లాడే అవకాశమే దొరకలేదు. నాకు ఈ విషయం మన ఇంటికి వచ్చే ముందే తెలిసింది అన్నాడు ప్రణయ్. ఏవండి, ఈ విషయం విన్నారా అని జానకి తన భర్త మురళీధర్ని అడిగింది. ఏ విషయం జానకి అడిగాడు సోఫాలో కూర్చొని పేపర్ చదువుతున్న మురళీధర్. మన చిన్నుడికి ఇక మీదట హైదరాబాద్లోనే ఉద్యోగం అటండి అంది. అందుకు మురళీధర్, మంచి విషయమేగా, ఇక మీదట అంతా కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు. అయినా హైదరాబాద్ మన ఊరికి ఎంత దూరం ఉందని, ఓ 40 నిమిషాల ప్రయాణం. రోజు బైక్ మీద వెళ్ళి రావచ్చు. వచ్చే నెలలో
నేను ఎలాగో రిటైర్డ్ అవుతున్నాను కదా! ఇంటి పట్టునే ఉంటాను కాబట్టి మనవన్ని స్కూల్లో దించడం, తిరిగి తీసుకురావడం చేయొచ్చు. నాకు కూడా కాలక్షేపంగా ఉంటుందన్నాడు. అందుకో ప్రణయ్ తన భార్య శ్రావణి ఒకరి మొహాలొకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. మాటలు పడి అప్పటికే ఆలస్యం కావడంతో ఇక మేం బయలుదేరుతాం నాన్నా అని ఆదిత్య, ప్రణయ్ తమ భార్య పిల్లలతో స్టేషన్కి బయలుదేరారు. అలా ఓ 2 నెలలు గడిచాక ఓ రోజు రాత్రి జానకి మంచి నిద్రలో ఉండగా పక్కనే ఉన్న తన భర్త కదలికలు మెలకువచ్చి, ఇంకా నిద్రపోలేదా? అర్ధరాత్రి కావచ్చింది అడిగి, అనుమానం వచ్చి ఒంట్లో బాలేదా ఏంటి అని భర్త నుదిటిపై చేయి వేసి చూసింది. కంగారు పడకు, నాకు ఒంట్లో బాగానే ఉంది అన్నాడు. మరి ఇంకేంటండి, ఎందుకు నిద్రపోలేదు? దేని గురించైనా ఆలోచిస్తున్నారా అడిగింది జానకి. రేపటితో నా సర్వీస్ ముగియబోతుంది కదా, అది గుర్తొచ్చి నిద్ర రావటంలే జానకి అన్నాడు మురళీధర్. అందులో అంతలా బాధపడే విషయం ఏముందని? రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం. ఇన్ని రోజులు వృత్తి బాధ్యతలంటూ చాలా కష్టపడ్డారు. ఇక నుండి అలాంటి బాధ్యతలు ఏవీ లేనందుకు సంతోషించాలి కానీ అలా బాధపడేటట్టే అడిగింది జానకి. నేను బాధ్యతల నుండి విముక్తిని అవుతున్నాను సరే, ఇక నుండి మన ఆర్థిక పరిస్థితులు మునుపట్లా ఉండవు జానకి. ఇంతకాలం సంపాదించిందంతా పిల్లల చదువులకి, పెళ్ళిళ్ళకైన ఖర్చులకే సరిపోయాయి. ఇన్నేళ్ల నా సర్వీసులో ఓ సొంత ఇంటిని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాం. పైసా పైసా కూడబెట్టింది అంతా పిల్లల్ని ప్రయోజకులను చేయడానికి సరిపోయింది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూడబెట్టిన ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవు. రేపు మన పిల్లలు మాకేం సంపాదించిచ్చారు నాన్న అంటే ఏం చెప్పను. అందుకే నేను నిర్ణయానికి వచ్చాను అన్నాడు మురళీధర్. ఏంటండి అది అడిగింది జానకి. నేను రిటైర్డ్ అవ్వక వచ్చిన డబ్బులను మన ముగ్గురు పిల్లలకి సమానంగా పంచిద్దాం అనుకుంటున్నాను. దీనిపై నీ నిర్ణయం ఏంటి అడిగాడు మురళీధర్. అందుకు జానకి, ఉన్నదంతా వాళ్ళ చేతిలో పెడితే రేపు మన పరిస్థితి ఏంటి అని అడిగింది. అదేంటి జానకి, రత్నాలంటే ఇద్దరు కొడుకులున్నారు, మనకేంటి? మన ప్రణయ్ ఎలాగో హైదరాబాద్ రాబోతుంటాడు. హైదరాబాద్ మన ఊరికి దగ్గరనే కాబట్టి మనతో పాటే ఉంటాడు. వాడు మనల్ని చూడడంటావా అడిగాడు మురళీధర్. మొన్న మీరు ఇదే మాట వాడుతూ అన్నప్పుడు వాడి మొహం చూసారా? వాడు కోడలు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు అంది జానకి. అయితే దాని అర్థం ఏమై ఉంటుందని ఉద్దేశం అడిగాడు మురళీధర్. ఇంకేముంటుంది, వాడు హైదరాబాద్ వచ్చినా మన దగ్గర ఉండడండి. ఇవాళ రేపు ఎవరికి వాళ్ళే వాళ్ళ ఇల్లు పిల్లలు సంసారం అని వేరుగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. వాడు మాత్రం మన దగ్గర ఎందుకుంటాడు? నా మాటలు మీకు నమ్మకాన్ని కలిగించుకుంటే ముందు ముందు మీరే చూదురు కానీ ఆగండి అంది జానకి. భార్య మాటలకి మురళీధర్, నువ్వు చెప్పినట్టు అదే జరిగితే అప్పుడు ఆలోచిద్దాంలే అన్నాడు. బాగా ఆలస్యమైంది, ఇక నిద్రపోండి అని జానకి తిరిగి నిద్రలోకి జారుకుంది. ఆ మరుసటి రోజు మురళీధర్ రిటైర్డ్ అయ్యాడు. ఆ తర్వాత 15 రోజులకు ప్రణయ్ తన భార్య కొడుకుతో చెన్నై నుండి తిరిగి ఇంటికొచ్చాడు. మురళీధర్, ఏరా ప్రణయ్, అక్కడి మీ సామానంతా మీరొచ్చే ముందే షిఫ్ట్ చేయించారా, లేదా మళ్ళీ వెళ్ళాలా అడిగాడు. అందుకు ప్రణయ్, వారం రోజుల ముందే అంతా జాగ్రత్తగా ప్యాక్ చేయించి షిఫ్ట్ చేయించాను నాన్న అన్నాడు. మరి ఇంతవరకు మీ సామాన్ ఏది రాలేదేంటి అడిగాడు మురళీధర్. తండ్రి మాటలకు ప్రణయ్, అది నాన్న, నాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిందనే విషయం తెలిసిన వెంటనే మా ఆఫీస్కి దగ్గరలో ఓ ఫ్లాట్ ఉందని తెలిస్తే అడ్వాన్స్ ఇచ్చాను. మిగతా డబ్బుల కోసం లోన్కి అప్లై చేశాను, రాగానే కట్టేయాలి. అడ్వాన్స్ ఇచ్చాను కాబట్టి ఫ్లాట్వి కీస్ ఇచ్చారు. సామాన్ అంతా అక్కడికి షిఫ్ట్ అయ్యేలా ఏర్పాటు చేశాను. అక్కడంతా సెట్ అయ్యే వరకు
మన ఇంట్లో ఉందామని వచ్చావు నాన్న అన్నాడు ప్రణయ్. కొడుకు మాటలు విన్న మురళీధర్కి 15 రోజుల క్రితం తన భార్య అన్న మాటలు గుర్తొచ్చాయి. అదేంటా ప్రణయ్, నీకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసినప్పటి నుండి మీ అమ్మ నేను ఇక మీదట మీరంతా ఇక్కడే ఉండబోతున్నారని సంతోషిస్తే నువ్వేమో ఇలాంటి నిర్ణయం తీసుకున్నావేంటి? మాట మాత్రమేనా చెప్పకుండా అడిగాడు. అందుకు ప్రణయ్, అంతా అనుకోకుండా అలా అప్పటికప్పుడే జరిగిపోయానన్నా, వచ్చాక చెప్దామని అనుకున్నాను. ఇక మన ఇంట్లో ఉండాలంటే మన అభికి స్కూల్కి పంపించడం ఇక్కడ నుండి దూరం అవుతుంది. సిటీలో ఉంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఎప్పటికైనా ఓ ఇల్లు ఉండాలని తీసుకున్నాను నాన్న అన్నాడు ప్రణయ్. తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న సంభాషణ ఎక్కడికి దారితీస్తుందో అనుకుంటున్న జానకి ఇంకా ఈ విషయాన్ని పెద్దది చేయకండి అన్నట్లు తన భర్తకి సైగ చేయటంతో అంతటితో ఆ సంభాషణ ముగించాడు మురళీధర్. ఓ 2 రోజులు అక్కడే ఉండి ప్రణయ్ తన భార్య కొడుకుని తీసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. కొడుకు కోడలు వెళ్ళాక అంతా అంతా నువ్వు చెప్పినట్టే జరిగిందేంటి జానకి? వాళ్ళు మనతో పాటు ఇక్కడే ఉంటారనుకుంటే వాడేమో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. వాడిలా ఆలోచిస్తాడని నేను అనుకోలేదు జానకి అన్నాడు మురళీధర్. కొడుకు విషయంలో భర్త బాధపడటం గమనించి జానకి ఆధునిక భావాలున్న ఈ తరం పిల్లల్ని తల్లిదండ్రులు ఇంకా మాతో పాటే కలిసి ఉండాలని కోరుకోవడం అవివేకం. బంధాలు బంధుత్వాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్న ఈ రోజుల్లో మనం అలా కోరుకోవడం మన తప్పే అవుతుందండి. తల్లిదండ్రులకు పిల్లల పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉండడం సహజమే. తల్లిదండ్రులపై పిల్లలకి కూడా అంతే ప్రేమ ఉండాలని కోరుకోవటం అవివేకం అవుతుంది. దూరంగా ఉంటేనే బంధాలు బలపడతాయి. అందుకే వాడు వేరు కాపురం పెడతామని అన్నప్పుడు మీరింకేం మాట్లాడకండి అని ఆ రోజు సైగ చేసి మిమ్మల్ని మాట్లాడకుండా ఆపాను. మీరేమీ అనుకోనంటే నాదో ఆలోచన అంది జానకి. ఏంటో చెప్పు జానకి అన్నాడు మురళీధర్. మీరు రిటైర్ అవ్వగా వచ్చిన డబ్బులతో మన ఊళ్ళో మీ అమ్మా నాన్న ఇచ్చిన పెంకుటిల్ని మనం ఉండటానికి వీలుగా బాగు చేపించి మిగిలిన డబ్బులని నెల నెల ఇంట్రెస్ట్ వచ్చేలా బ్యాంక్లో డిపాజిట్ చేయండి. ఆ వచ్చే డబ్బులతో మనం మన పిల్లల మీద ఆధారపడకుండా హాయిగా ఉండొచ్చు. పిల్లల్ని చూడాలనిపిస్తే ఓ 4 రోజులు చుట్టపు చూపుగా వెళ్ళొద్దాం. మనల్ని చూడాలనిపిస్తే వాళ్ళు కూడా పండగలకు సెలవులకు వచ్చి వెళ్తారు. ఏమంటారు? నా నిర్ణయం మీకు సమ్మతమేనా అడిగింది జానకి. అందుకు మురళీధర్, ఇన్నేళ్ళ మన కాపురంలో ఈ నిర్ణయాన్ని నేను ఎప్పుడైనా కాదని అన్నా చెప్పు. నువ్వెలా చెప్తే అలా. రేపే మన ఊరు వెళ్ళి ఇంటిని బాగు చేపించే పనిలో ఉంటాను, సరేనా అని మురళీధర్ అనడంతో జానకి మొహం చిరునవ్వుతో వెలిగిపోయింది. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాల్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటివైనా మంచి మంచి కథలు మీరు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ఉంటాను. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.